నమస్కారం చేసుకోండి. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే అమ్మవారి అనుగ్రహం వల్ల మొత్తం ఇండియాలో చాలా రాష్ట్రాల్లో రకరకాల యజ్ఞ ఆగాదులు క్రతువులు చేయించామండి మేము. అలానే ఎన్నో రకాల దైవిక కార్యక్రమాలు చేశాము. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఐవీఎఫ్ సెంటర్లు చాలా తక్కువగా ఉన్నాయి. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఐవీఎఫ్ సెంటర్లు గల్లీకి ఉన్నాయి. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. పెళ్ళైనప్పటికీ కూడా సంతానము లేక ఇబ్బందులు ఎందుకు పడుతున్నారు? దీనికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంతమంది భోజనాలు మనం తినేటటువంటి ఆహారం అంతా కూడా విషతుల్యమైపోయిందని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో దురలవాట్లు ఉన్నాయి, పాన్లు గుట్కాలు సిగరెట్లు ఇట్లాంటి వాటి వల్ల శరీరం వల్ల సంతాన ఉత్పత్తి కోల్పోతున్నారని అనుకుంటున్నారు. కానీ ఈ రెండిటికన్నా ఇంకొక ప్రమాదకరమైనటువంటి విషయం ఒకటి ఉన్నది. దానివల్లనే సంతానము లేదు. ఆ సంతానం ఏమిటి అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో వివాహం సరైన ముహూర్తానికి జరుగుతలేదు. వివాహాలన్నీ కూడా బ్రాహ్మణులు నిశ్చయించినటువంటి సుముహూర్తానికి ఆ సమయానికి జీలకర్ర బెల్లం పడాల్సిందే, ఆ సమయానికి పడట్లేదు. పెళ్ళిళ్ళు శాస్త్ర ప్రకారంగా జరగకపోతే పితృదేవతలు మిగిలిన దేవతలందరూ కూడా శపిస్తారు. ఆ శాప ప్రభావం వల్ల కన్యాదాన ఫలితం అందరూ కన్యాదానం ఇచ్చేటప్పుడు జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు కెమెరామ్యాన్లే మొత్తం వాళ్ళే చేస్తారు. మంత్రం పోతుంది, బ్రాహ్మణుడికి అక్కడ విలువ ఉండదు. నురగలు తర్వాత రకరకాల ప్లాస్టిక్ వస్తువులు జీలకర్ర బెల్లం పెట్టినాక దాని మీద వేసుకుని అమ్మాయికి అబ్బాయికి జాతకాలు అడ్డపడి ముహూర్తం దేనికి పెడతారు? వంశాభివృద్ధి కొరకు. అందుకని పెడతారు ముహూర్తం. ఆ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టరు. ఆ ముహూర్తానికి స్టిల్ అంటాడు వాడు. మీరు అటు చూసుకుంటారు, ముహూర్తం దాటిపోతారు, మీ స్టిల్స్ వల్ల ఉంటారు. సంతానం ఇంకెప్పటికో జరుగుతుంది. కాబట్టి ఏదైనా శాస్త్ర ప్రకారంగా జరిగితే సుఖ సంతోషాలు పుత్రపౌత్రాదులు జరుగుతాయి. కాబట్టి ఈరోజు వివాహ వ్యవస్థ దెబ్బతిన్నది. అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గరుత్మంతునికి నమస్కారం చేసుకోండి. 5 ముఖాల్లో గరుత్మంతునికి అయిపోయింది. ఇప్పుడు వరాహస్వామి స్వరూపము సాక్షాత్తు భూవరాహం. మీ అందరికీ కూడా ధన కనక వస్త్రవాహనాలు అందరికీ సంపద కలగాలి. ఆ భూవరాహస్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మీకున్నటువంటి భూ సంపద పెరగాలి అనేటటువంటి చక్కని సంతోషముతో, అలానే కుటుంబ కలహాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు భార్య యాగం వల్ల తొలగిపోతుంది. అలానే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్లకు ఈ వరాహస్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మీరందరూ కూడా మీ రంగాలలో ఉన్నత స్థాయికి రావాలి అని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారాహ్యే నమః. ఓం నమో భగవతే భూవరాహాయ ధరణీధోరకాయ స్వాహ. ఓం నమో భగవతే భూవరా. జై శ్రీరామ్. ఇప్పటి వరకు కూడా చూడండి, ప్రత్యక్ష నిదర్శనం ఎక్కడో పోయింది అని అనుకొని వెతుక్కున్నది మళ్ళీ తిరిగి దొరికింది. సుదర్శనుడు, కార్తవీర్యార్జున స్వామి వారు, పంచముఖ ఆంజనేయ స్వామి వాళ్ళు తలుచుకుంటే జరగదు లేదు. మీరు చూడండి, కార్యసిద్ధి పంచముఖ హనుమాన్ యాగం, దీని పేరే అది. అసాధ్యం తమ కాని పని అనేదంటూ ఏది ఉండదు ఇక్కడ. అనుకున్న ప్రతి కార్యం నెరవేరాల్సిందే. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇక్కడ ఆంజనేయ స్వామి వారు. మా ఆంజనేయ ప్రసాద్ గారు, ఆయన పేరు కూడా అదే. ఆంజనేయ ప్రసాద్ గారికి ప్రత్యక్షంగా నేను ఉన్నానయ్యా అని చిన్న టెస్ట్ చేసినట్టున్నాడు. కాబట్టి స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా రామాయణంలో కావచ్చు, ఆంజనేయ స్వామి వారు ఎక్కడ ఉంటారు అనేది వీళ్ళందరూ సప్త చిరంజీవులు కదా. అశ్వత్థామో బలిర్వ్యాసో హనుమద్గారుడాత్రద. అశ్వత్థాముడు, బలి, వ్యాసుడు, ఆంజనేయుడు, కృపాచార్యుడు, అలానే పరశురాముడు, వీళ్ళందరూ కూడా
సప్త చిరంజీవులు ఎప్పుడు బ్రతికే ఉంటారు అంటారు. మరి ఇంత పెద్ద భూమండలంలో వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పాయింట్ చెప్పడం జరిగింది. అందులో భాగంగా కేరళ తమిళనాడు ప్రాంతంలో 18 పర్వతాల సముదాయం మధ్యలో పరశురాముడు ఉంటాడు. అలానే నీలాద్రి పర్వతం, సహ్యాద్రి పర్వతంలో దత్తాత్రేయ స్వామి వారికి దగ్గరగా కృపాచార్యుల స్వామి వారు ఉంటారు. అలానే గంధమాధన పర్వతం, బద్రీనాథ్, కేదార్నాథ్ ఈ ప్రాంతంలో గంధమాధన పర్వతం ఉంటుంది. ఈ గంధమాధన పర్వతం యొక్క పర్వత గుహల లోపల బంగారు అరటి వనం ఉందంట. ఆ బంగారు అరటి వనం లోపల ఒక సుందరమైనటువంటి గుహ. ఆ గుహ లోపల నిత్యము రామ సంకీర్తన చేసుకుంటూ పంచముఖుడై ఆంజనేయ స్వామి వారు వెలిసి ఉంటారు. అయితే ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క శరీరము నుండి శ్వేత బిందువులు, అలానే ఆయన యొక్క శరీరము నుంచి భూమి మీద పడినప్పుడు మీ అందరికీ రుద్రాక్ష గురించి తెలుసు కదా. స్వామివారి యొక్క కన్నీటి చుక్క, పరమశివుని యొక్క కన్నీటి చుక్క నుంచి పుట్టినటువంటి చెట్టు రుద్రాక్షలైతే ఆంజనేయ స్వామి వారి యొక్క శరీరము నుంచి యోగ మార్గం ద్వారా ఉద్భవించినటువంటి చెట్లు ఈ యొక్క హనుమత్ మహావీరాన్ని. వీటిని మా అర్చక స్వామి వారు మీ అందరికీ చూపిస్తారు. దయచేసి మీరు ఎవరు తీసుకోకండి, దీన్ని చూసి నమస్కారం చేసుకోండి. వీటి యొక్క ప్రతి ఆకు మీద సంజీవిని పర్వతాన్ని మోస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారి రూపం ఉంటుంది. ఇది నేచర్ ఇచ్చినటువంటి వరం. ఇది మనం గీసింది కాదు, మనం చేసింది కాదు. సాక్షాత్తు స్వామివారు ఈ యొక్క సంజీవిని పర్వతాన్ని మోస్తున్నటువంటి రూపం యోగ రూపంలో, అంటే స్వామివారు యోగమాయ రూపంలో ఈ చెట్టులో ఉంటారు. అందుకని ప్రతి ఆకులో ఆంజనేయ స్వామి వారు అటువైపు ఇటువైపు సంజీవిని పర్వతాన్ని మోస్తున్నటువంటి రూపం ఈ ఆకులో ఉంటుంది. కాబట్టి దీనిని మీ వద్దకు తీసుకొస్తాము. మీరందరూ దీనిని ఒక్కసారి చూసుకొని 2 కళ్ళకు అద్దుకొని మళ్ళీ మా యొక్క అర్చక స్వామి వారికి ఇవ్వాలి. తీసుకోండి. దాని మీద ఒక్కసారి ఆకును కూడా ఉంటుంది, చూడండి ఒక్కసారి. సంజీవని ఆకు, గంధమాదన పర్వతం కదా, స్వామి వీరు కదా పర్వతం మీద స్వామి తోక ఇది కూడానా 2 మీటర్ల స్వామి